విషయమే 6 గ్యారంటీలు అటుకెక్కినాయి. ప్రజలకు ప్రజారంజకమైన పాలన అంటూ ప్రజలను రక్షించే పాలన పోయి ప్రజలను భక్షించాల్సిన పాలన ఏర్పడింది. ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బాహుట ఎగరవేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా? నిజంగానే ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా గ్రిప్ రాలేదా? లేకపోతే ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉన్న ఉద్యమానికి సంబంధించి మరొకసారి తెలంగాణలో ఉద్యమాన్ని ఉర్రూతలీగించేందుకు ఏ ఎజెండా లేకుండా ప్రజల ఎజెండాతో ఎవరికి వారి యొక్క ఎజెండాతో ప్రజల్లో ప్రయాణం చేయబోతున్నారా? ఏం జరుగుతుంది? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. వైఆర్ టీవీని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో అసురులు బాసిన వారి తమ్ముళ్ళే కావచ్చు, వారి అన్నలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఆఖరికి వాళ్ళ మీద కూడా లాఠీ రులిపించిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో అత్యంత దారుణమైన హేమమైన చర్యగా కూడా మనం అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బట్టబయలవుతుంది అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా హుక్కు పిడికిలతో నినాదంతో జై తెలంగాణ అంటూ మరొకసారి పోరాటానికి సై అని ఎందుకు ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో చర్చించబోతున్నాం. రేవంత్ రెడ్డిపై ఎందుకు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరవేశారు అనే అంశాన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలు తెలియజేసింది మన పత్రికనే, అది మన నమస్తే తెలంగాణనే. ఇది వాస్తవం. తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించినాయి. ఈరోజు మరొకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. కడుపులో కన్నీళ్లతోని బాధపడుతున్నది తెలంగాణ యావత్తు యువతంతా. 40 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు కావాలి అంటూ రణం మొదలుపెట్టిళ్ళు. ఇంకో పక్కన వాళ్ళకి అర్హతలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఏది ప్రభుత్వం వచ్చిన డిసెంబర్లోనే మెగా డిఎస్సి అని చెప్పి దాని తర్వాత ఫిబ్రవరిలో గ్రూప్స్ అని అదని ఇదని తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారంటూ యువతంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది తెలంగాణలో? వాస్తవ కోణాలేంటి? నిన్న జరిగిన ఎపిసోడ్లలో ముఖ్యమంత్రి గారికి సమాచారం చేరవేస్తలేరా? లేకపోతే వారి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన భజన మీడియా ఎంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నారా అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడుర్రి ఏం జరుగుతున్నది. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఓ వ్యక్తి అంటాడట, ఒక నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేసిండు. తను నాతో లైవ్లో చెప్తావా బ్రదర్ అంటే, లేదన్నా మీరంటే జర్నలిజం కాబట్టి మీకు ఏదైనా మీరు ప్రశ్నించే హక్కు ఉన్నది. నేను తెలంగాణ బిడ్డ అయినప్పటికీ కూడా, నేను ఒక యువకుడిని అయినప్పటికీ కూడా, ఓ ఉద్యమకారుని అయినప్పటికీ కూడా, నేను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాకు ప్రభుత్వ కొలువు చాలా ఇంపార్టెంట్. నా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏ ప్రభుత్వం మీద, ఏ పింఛన్ మీద, ఏ ప్రభుత్వ పథకాల మీద అవసరంతో వాళ్ళు దాని మీద జీవించకుండా నాకే ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని నేను సాదుకుంటా కదా అని తాను చెప్పిన తర్వాత ఒక చిన్న మాట అన్నాడు. అన్న నిన్న జరిగిన ముట్టడిలో మనం గతంలో టీఎస్పిఎస్సి అనుకునేది ఇప్పుడు టీజీఎస్పిఎస్సి అయింది. అది సో ఏం జరిగింది అని నేను అడిగిన. అరెస్టు చేసే క్రమంలో నా ప్రైవేట్ అవయవాలను కూడా విచ్ఛిన్నం చేస్తా బిడ్డ, కబడ్దార్ అంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి హెచ్చరించిండంట. తను ఎంత బాధగా ఫీల్ అయిందంటే, నేనేమన్నా ఉగ్రవాదినా, నేనేమన్నా సైబర్ నేరస్తున్నా, నేనేమైనా అఘాయిత్యం చేసినా, అత్యాచారం చేసినా, లేకపోతే ఏదైనా మర్డర్ చేసినా, ఏం చేయలే అన్నా. కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉన్న మారుమూల గ్రామంలో నుంచి చదువుకొని ఉన్నత స్థాయిలో అడుగుపెట్టి దాదాపు ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన నా హక్కు ఏదైతే ఉందో, నాకు ఏ పరంగా మెరిట్ చూసినా కూడా 82% కంటే ఎబోవ్నే ఉంటుంది. నేను క్లాస్లో టాపర్నే.
నేను నా ఉద్యోగం కోసం నా హక్కును నినాదించడం కోసం చేసిన ప్రయత్నంలో నా ఒంట్లోని అవయవాలు ప్రైవేట్ అవయవాల మీద చేతులతో కాళ్ళతో తంతు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరన్న అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అప్పుడు ఒక్కసారి అర్థమైపోయింది ఏంటి అంటే ఈ తెలంగాణలో నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉందా? లేదు, క్లియర్ కట్గా లేదు. ప్రభుత్వం మారింది, మనుషులు కూడా మారిపోయినారు. చాలామంది డిపార్ట్మెంట్లో కేసీఆర్కు సింపతి కంటే రేవంత్ రెడ్డికి అభిమానులే ఎక్కువైపోయారు. దాంట్లో పూర్తి స్థాయిలో మేము ఉద్యోగం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఎందుకో మరి ఆ ఉత్సాహం దేనికో నాకు అర్థం కాలేదు, కానీ భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనేది అయితే వాస్తవం. ఇది నిజం. ప్రభుత్వం మారినప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వానికి అగెనెస్ట్గా పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడనో ఊరవతలేస్తారు. నెక్స్ట్ వీళ్ళ లిస్టు కూడా రెడీ అయింది. దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది పెళ్ళు అంటే ఉద్యమకారుల మీద, యువత మీద, తెలంగాణ వాదుల మీద ఎక్కుపెట్టిన బుల్లెట్లన్నీ కూడా రివర్స్ రాబోతున్నాయి. అది త్వరలోనే మీరు చూస్తారో. ఆ గురి అయితే తప్పదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ యువకుడు చెప్పిన ఒక మాట మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. అన్నా 1200 మంది విద్యార్థులు అమరవీర్ లైన్ లేనా తెలంగాణ గడ్డ కోసం? ఆనాడు 1969లో కూడా ఉద్యమం పెక్కు ఎట్లా అంటే ఒక అగ్నిజ్వాల లెక్క రగిలిపోయింది. ఈరోజు ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకోం, మా ప్రాణాలను అడ్డేయం, మా హక్కులకు భంగం వాటిల్లితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నమ్మకంతో మా రాజ్యాంగం కూడా మొదలు పెడతాం. అప్పుడు అనిపించింది శబాష్, ఇది తెలంగాణలోని యువత గుండె చప్పుడు అని. కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే మా బతుకులు మారుతాయన్నా. నా చేతిలో ఫోన్ లైట్ ఉన్నది, కేసీఆర్ ఎక్కడున్నా వెతికి తెచ్చుతా. నా తప్పు జరిగింది, ఇంకొకసారి మేము తప్పు చేయం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే దాదాపుగా 1956 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలంగా కూడా జరగని అభివృద్ధి కేవలం 2014 నుంచి 23 వరకే జరిగింది. కొందరి మాటలు, దాంతోపాటు కొంత ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తుల యొక్క మాటలతోని, కొన్ని కోచింగ్ సెంటర్ల వ్యక్తులతోని మాటలతోని ప్రేరేపణకు గురైపోయి మేము అడ్డగోలుగా కూడా తప్పుల మీద తప్పులు చేసినామన్నా, మమ్మల్ని క్షమించమండి కేసీఆర్ గారు అంటూ మేము మనసులో ప్రాయశ్చిత్త పడుతున్నామంటూ కూడా ఆ యువకుడు చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఒత్తిడి చేయలే, ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎవరు నీ పందాలో రా అని చెప్పలే. కేవలం తన యొక్క స్వతహాగా తనకు జరుగుతున్న తన హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ తానే రంగంలోకి దిగిండు. నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటా, నా ప్రాణానికి ముప్పు వాటితే భారత రాజ్యాంగమే చెప్పింది ఏదైనా చేయొచ్చని చేస్తా. ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా పోలీస్ ఆఫీసరే ఉన్నాడు, లేకపోతే ఉగ్రవాదే ఉన్నాడు, మన ప్రాణానికి ముప్పు వాటిల్తే ఈ భారత రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది, అప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ ఒంటిఫామ్ మీద యూనిఫామ్ ఉంది కదా అని, ఉగ్రవాది చేతిలో తుపాకీలు కత్తులు ఉన్నాయని కదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. నా అవయం మీద ఏ ఒక్క దెబ్బ పడ్డా నేనైతే కఠినమైన నిర్ణయం తీసుకుందామని చెప్పినా, అవసరమైతే నేను న్యాయస్థానంలో కూడా చెప్పడానికి సిద్ధపడ్డా అని ఆ యువకుడు చెప్పిండు. ఇది కదా తెలంగాణ పౌరుషం. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తే ఉచ్చబోసుకోవాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ భాషలో చెప్తున్నా. ఎందుకు అంటే నాడు తెలంగాణ ఉద్యమం వేరు, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నాక ఎవడో మన మీద పెత్తనం చేసి ఎవడో మనల్ని ఇబ్బంది పెడతా అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక యువకుడి యొక్క నినాదం రణమై పోరై ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎవరి నినాదం వెనుక ఏ ఎజెండా ఉందో తెలియదు, కానీ ఈ రాష్ట్రం యొక్క యువత ఎజెండా మాత్రం ఒకటే, మా హక్కులు మేము రక్షించుకుంటాం, మా ప్రాణాలు మేము రక్షించుకుంటాం, మా జాబులు మేము తెచ్చుకుంటాం, అవసరమైతే ముఖ్యమంత్రి పీఠాన్ని రాజీనామా చేయమంటాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంది అంటే మెగా డిఎస్సికి సంబంధించి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 11,000 12,000 పైచిలకు, కరెక్ట్గా సంఖ్య ఫిగర్ తెలియదు కానీ అవి వేస్తా అంటే లేదు మాకు మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలంటూ ఇదే ఇందిరా పార్క్ వద్ద ఈనాటి యువతే ఆనాడు ఆందోళన వ్యక్తం చేసి మాకు 25,000 పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసేళ్ళు. దేనికోసం? నాడు పరిపాలన ఉంది, నాడు అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కుతూ, యువతకు నరకం చూపెడుతూ, వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపెడుతూ, పరిపాలన వ్యవస్థ కేవలం వాళ్ళ యొక్క పార్టీ కోసమే అన్నట్టుగా, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కాదన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడింది. సో దీని అన్నింటినీ కూడా మీరు ఒకసారి బేరీజు వేసుకోవాలి, వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. ఈ తెలంగాణ ప్రాంత యువత మీద పడ్డ ఒక్కొక్క లాఠీ దెబ్బకు మళ్ళీ మనం ఖచ్చితంగా కూడా రుచి చూపించాలి.
అదేదో ఇంట్లో ఉన్నప్పుడు అంటారు కదా, అరే నువ్వేమన్నా నాగుపామోరా పగబట్టి పానం తీసేటట్టు తయారైన కావాలే, లేకపోతే మనం బ్రతకలేం. ఈ సమాజంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బ్రతకాలంటే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు, తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏందో తెలియని పరిస్థితి కనబడింది. కాబట్టి గుర్తుపెట్టుకోరు. ఇక నేను తర్వాత ఇంకొక పర్సన్ కూడా కలిసిన, ఏంది టీఎస్పీఎస్సీ ముట్టడిలో భాగంగా. వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, అన్న నేను ఒక మాట చెప్తా అన్న, నువ్వేమనుకోవద్దు అన్నాడు. చెప్పన్నా ఏముంటుంది దాంట్లో, నేను అనుకునేది ఏముండదు అని నేనన్నా. అన్నా నా వయస్సు 30 సంవత్సరాల పైచిలకు, ఇక ఎక్కువ ఎందుకు 32, 33, 35 అనుకున్నవే అనుకో. మా అమ్మా నాన్న మాకు అర్ధెకరం కాదు, ఒక గుంట భూమి కూడా లేదు. ప్రతిరోజు కూడా జీవనం వాళ్ళు పనికి వెళ్తే మాత్రమే, అంటే తెలంగాణ భాషలో కూలీలు అంటాం కదా అన్న. మా అమ్మా నాన్న వ్యవసాయ పనులకు వెళ్తే వచ్చే డబ్బులతోని మా కుటుంబ పోషణ జరుగుతుంది. నేను గతంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న, ఏపీఆర్జేసీఆ అదోటి ఇదోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదివిన, రాసిన, డిగ్రీ పూర్తి చేసిన, పీజీ పూర్తి చేసిన, ఎంఫిల్ కూడా అయిపోయిందన్న. ఈరోజు నా ఏజ్ అనేది క్రాస్ అయిపోతున్నది, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు పెళ్ళి కాలేదు, మా ఆర్థిక పరిస్థితి ఇంకా సెట్ కాలేదు. ఇంట్లోకి వెళ్తేనేమో నాన్న పెరాలసిస్లో బెడ్ మీద పడుకున్నాడు, అమ్మకేమో అదేంది క్యాన్సర్ వచ్చే ఆపరేషన్ అయ్యి అమ్మ బెడ్ మీద పడుకున్నది. ఒక్కగానొక్క కొడుకును ఏమీ చేయలేక దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లతోని ఎదురు చూస్తున్నా. కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు, ఒక్కసారి రా, తప్పు చేసిన దానికి నా రక్తంతో నీ పాదాభిషేకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి నేను ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత నాది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాదాపుగా ఈ సమాజంలో అంటే ఏదైనా కష్టం వస్తే ఆడపిల్లలు సెన్సిటివ్, వాళ్ళు ఊరికే ఏడుస్తారు. కానీ దాదాపుగా అబ్బాయి ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్గా కన్నీళ్ళు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయినా. ఇది వాస్తవం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసుకోర్రి, ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఒక జనరేషన్ తమ యొక్క ఏజ్ని పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటూ కాలమెల్ల తీసుకున్నారు. ఇంకొక పక్కన వచ్చిన తెలంగాణలో ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తున్నారు. అక్కడ కుటుంబానికి న్యాయం చేయలేక, తనకు న్యాయం చేయలేక ఆఖరికి ఆత్మహత్యలు అనే కొలువుకు మేము పోమన్నా, నా తల్లిదండ్రులను నేను పుట్టినందుకు, ఈ జన్మ సార్థకమైనందుకు నా తల్లిదండ్రులను నేను కాపాడాలంటే ఇప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే దిక్కు దివానవుతుంది, లేకపోతే కళ్ళ ముందు తల్లిదండ్రులను అయితే కాటికి కాలు చాపి పంపలేను కదా అంటూ బోరున విలపించాడు. ఇది తెలంగాణ యువత, పర్టికులర్గా పోలీస్ వ్యవస్థకు చెప్తా ఉన్నా. అది హోంగార్డ్ అయినా, కానిస్టేబుల్ అయినా, లేకపోతే హెడ్ కానిస్టేబుల్ అయినా, ఏఎస్ఐ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఏసీపీ అయినా, ఇంకెవరైనా, ఎస్పీ అయినా, రాష్ట్ర డీజీపీ అయినా, ఒక మాట గుర్తుపెట్టుకోండి పోలీస్ ఆఫీసర్లు, మీరు మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చారు. మీ జిలుం ఒంటి మీద కాకి సొక్క ఉన్నంత మాత్రాన ఏం కాదు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అనేటోడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటారు, ముఖ్యమంత్రి అనేటోడు ఎవడైనా కానీ ఆడు 5 సంవత్సరాల నుండి తర్వాత పీకెటోడే. తర్వాత మా ప్రభుత్వం వచ్చిందనుకో, మీ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా కూడా ఒక బుక్ మెయింటైన్ చేస్తాం, ఎవడు ఏ సందర్భంలో ఎట్లా చేసిండు, మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిండు, మరి మళ్ళీ కూడా మేము పెట్టాలి. మేము నాగుపాంలో అంతకంటే డేంజర్గా ఉంటాం. ఇది యువత నినాదం, నాది కాదు, యువత నినాదం. ఇట్లున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు రణక్షేత్రంలో ఎందుకు మారిపోయింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి నిన్న జరిగిన ఎపిసోడ్ను మీ అందరికీ చూపెడతా, దీనికి మీరే న్యాయం చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ మీకు ఒక టైటిల్ కనబడతాను చూడండి, తెలంగాణ బిడ్డలపై నిర్బంధం. చాలా క్లారిటీగా కనబడుతుంది చూడుర్రి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలపై నిర్బంధం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీనికి ఈ తెలంగాణలో యువత పౌరుషం, యువత ఈ తెలంగాణ గడ్డ మీద ఎంత ఆవేశంగా ఉంటారో తెలుసా? ఒక్కసారి చూడుర్రి, ఏమంటుండేనా, ఎట్లుంది ఆయన ఆవేశం ఒక్కసారి చూడు. ఖబర్దార్ నా కొడుకుల్లారా అన్నట్టుగా చూడండి ఒకసారి. దేనికోసం? తన హక్కులను కాల రాస్తున్నందుకు. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, లేకపోతే ఇక్కడ ప్రశ్నించేందుకు స్వేచ్ఛ ఉంది, ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం అని అంటారు. కానీ నాకైతే ఇక్కడ కనిపించలే, సీరియస్లీ నాకు కనిపించలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాకేం గెట్టు పంచాయతీ లేదు, ఆయనేం నేను దోస్తులం కాదు. ఆయన ప్రభుత్వం రావడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన, ఆఖరికి నేనే లెంపకాయలు వేసుకొని తప్పైంది కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు రావాలి అంటూ నినాదించిన, గర్జించిన వ్యక్తిని నేనే. ఎవ్వడంత సాహసం చేయలే. ఆ తర్వాత నాయనకి ఇప్పుడు పరుగులు పెడుతున్నారు, కేసీఆరే రావాలి, బాపే రావాలని. దానికి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు వీళ్ళందరూ కూడా
ఇక్కడ మనం నిన్న బాహుబలి సెట్టింగ్తో వేసిన వాళ్ళ హక్కుల కోసం యువతంతా పూర్తి స్థాయిలో ఏ విధంగా గర్జిస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి చూడండి. ఇది ఇక్కడైతే ఇంకొక ఎపిసోడ్. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్వి నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు. బీఆర్ఎస్వి అయినా టీఆర్ఎస్వి అయినా, గతంలో టీఆర్ఎస్వి నేడు బీఆర్ఎస్వి, వీళ్ళకేం ఉద్యమాలు కొత్త కాదు, వీళ్ళకేం లాఠీ దెబ్బలు కొత్త కాదు, వీళ్ళకేం పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, వీళ్ళకేం రబ్బర్ బుల్లెట్లు కొత్త కాదు, వీళ్ళకేం బాష్పవాయువులు కొత్త కాదు, వీళ్ళకు సంబంధించి ఆఖరికి వీళ్ళకేం ఒంటి మీద 3rd డిగ్రీ వేసిన పెద్ద ఏం కాదు. ఎందుకంటే అనుభవించి ఉన్న పోరాట యోధులు వాళ్ళు, ఉద్యమ నేతలు వాళ్ళు, ఉద్యమ యోధులు వాళ్ళు ఎప్పటికైనా పోరాటం చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తులే బీఆర్ఎస్వి టీఆర్ఎస్వి నేతలు. నేను చెప్తున్నా కదా. ఇక దానితో పాటుగా ఒక్కసారి మీరందరూ కూడా చూడొచ్చు ఏం జరిగింది నిన్న అంటే, నిరుద్యోగుల మార్చిపై సర్కారు హుక్కుపాదం, ప్రజాపాలనలో అణిచివేతల పర్వం, అడుగడుగునా అరెస్టులు, టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దారి పొడవునా భారీ గేట్లు, ముళ్ళ కంచెలు, పోలీసుల ఆంక్షలపై విమర్శల వెల్లువ, నిర్బంధంలోనూ మార్చ్ సక్సెస్, ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరికలు. ఒక్కసారి మీరు చూడాలి. ఇటు ఆంక్షల ముళ్ళ కంచెలు, అటు స్వాగత గజమాలలు. ఓవైపు తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, మరోవైపు తెలంగాణలో మాట గిట్టని వారికి స్వాగతం. హైదరాబాద్లో శుక్రవారం కనిపించిన భిన్నమైన దృశ్యం ఇది. కాంగ్రెస్ ఏలుబడిలో దిశ మారుతున్న తెలంగాణ. కొలవులపై అడగడమే నేరం, హామీలపై ప్రశ్నించడమే పాపం. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించడం కాంగ్రెస్ సర్కార్ ఆగ్రహానికి కారణమైంది. ఉద్యోగార్థులపై మార్చిపై ఉక్కుపాదం మోపింది, అడుగడుగున ఆంక్షలు విధించింది, పోలీసులను ప్రయోగించింది, కనబడిన వారిని అల్లా అరెస్టు చేసింది. నిరసన తెలుపుకునే స్వేచ్ఛ ఇస్తామంటూ నమ్మబలికిన ప్రభుత్వ పెద్దలు చివరికి ముళ్ళకంచే విధానాన్ని అవలంబిస్తున్నారు. భారీ గేట్లతో నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థి నేతల పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులు నిరసన గొంతుకపై లాఠీలు రులిపించారు. వందలాది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతటితో నిర్బంధంలోనూ నిరుద్యోగుల మార్చి విజయవంతమైంది. పోలీసుల భర్తీ డొల్లతనాన్ని కుండబద్దలు కొడుతూ తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టడంలో నిరుద్యోగ యువత సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. షబాష్. నేను చెప్తున్నా కదా, మీకు సెల్యూట్ అయ్యా తెలంగాణ యువత అంతా. ఇది నేను కోరుకున్న పోరాటం. ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిందే. మేము ఇంట్లో కూర్చుంటాం, మా కోసం ఎవరో పోరాటం చేయాలి, మా కోసం ఎవరో దిగి వస్తారంటే ఎవ్వరు రాడు. మన కోసం, మన హక్కుల కోసం, మన కోసం మనమే పోరాటం చేయాలి. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఒక్కసారి చూడుర్రి. నిన్న శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొని పోలీసుల చేతిలో గాయపడిన విద్యార్థి విభాగం నాయకుడు తల బయలిపోయింది. ఇడగొడితే ఏ తల్లి కన్నా బిడ్డనో ఆ తల్లన్న పాపం పెంచినన్ని రోజులు గోరుముద్దలు పెట్టి ఏ రోజు కూడా ఎంత తప్పు చేసినా ఏమన్నా కూడా అల్లారు ముద్దుగా ప్రేమతో కౌగిల్లోకి తీసుకొని తన కొడుకును ముద్దాడింది కావచ్చు. కానీ తెలంగాణ తల్లి, ఇక్కడ ఈ రాష్ట్ర తెలంగాణ తల్లి విముక్తి కోసం, అంటే యువత కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకుడి ఒంటి మీద గాయాలు అవ్వడంతో పాటుగా రక్తం కళ్ళ చూసిళ్ళు పోలీసులు. మరి అంత యువత అంటే అంత కోపం ఎందుకో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఇదే యువత లేకపోతే ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలీసులు తిరిగే లగ్జరీ లైఫ్ను ఇచ్చింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దానికి మూలమెవరు? తెలంగాణ ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ మీద కూడా లాఠీలు రులిపించి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి, బాష్పవాయువు ప్రయోగం చేసి ఆఖరికి వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కూడా అద్భుతంగా కూడా పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద గాయాలు చేసి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసి వీళ్ళందరూ కూడా ఏంది అంటే ఆనందపడుతున్నారు. మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో నాకైతే అర్థం కాదు. కానీ విద్యార్థుల మీద లాఠీలు చేసి వాళ్ళ ఒంట్లలో రక్తం కళ్ళ చూడమని మరి ఏ న్యాయస్థానం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ ముఖ్యమంత్రి గారు చెప్పిరు? మరి ఏ మంత్రులు చెప్పిలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడండి. నిన్న మిత్రుడికి ఇక్కడ తలకు బలమైన గాయమై రక్తం ఇట్లా గారుతుపోతూ ఉన్నది. దేనికోసం అండి ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎవరి కోసం ఇదంతా? తాను చేస్తున్న పోరాటం ఎవరి కోసం? ఈ తెలంగాణలో ఉండే 40 లక్షల మంది కోసం కాదా? ఈ తెలంగాణ ప్రాంతం కోసం కాదా? తన పోరాటం అనేది అమోఘం. నిజంగా కూడా గాయపడ్డా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను గుండెకు హద్దుకున్నారు. ఆనాడే మనం నిర్బంధాలను చూసాం. అంతకంటే నిర్బంధం ఏముంటుంది? పోతాయి ప్రాణాలు. కానీ ప్రాణం పోక ముందుకు, మన శ్వాస ఆగ ముందుకు, మన గొంతులో చివరి క్షణం శ్వాస ఉన్నప్పుడు మన మీద ఎదురుదాడి చేసిన ప్రాణం కూడా
లెక్క సరి చేయాలి కదా. ఆలోచించుకోండి. మనందరం కూడా ఇగో చూడురే, అసలు తెలంగాణలో కంచెలే లేవు, కంచెలే రావు అని చెప్పిండు ఓ మహానుభావుడు. లేదు తెలంగాణ అంటే ప్రజాస్వామ్య తెలంగాణ, కంచెలు ఉండవు. ఇక్కడ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా గెలవచ్చు, మంత్రులను ఎప్పుడైనా గెలవచ్చు, మీ హక్కులకు ఎలాంటి భంగం వాటిలేదు. మీరు నిరసన చేసుకోవచ్చు, రాస్తూరోకో చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన పాలన అందిస్తామని ఒక మహనీయుడు చెప్పిండు. ఆయన పేరే యనుమల రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన చెప్పినప్పుడు తెలంగాణలో ఉన్న చాలామంది ఆ క్షణం సంతోషపడ్డారు. నాకు అనిపించింది ఇదేదో కథ ఉన్నది, దీని వెనుక పెద్ద పంచాయతీ ఉంటుంది అనుకున్నా. అదే జరిగింది. ఏంది? అధికార దాహం కోసం మేము ఎన్నైనా వాగ్దానాలు చేస్తాం, అధికార దాహం కోసం మేము ఎన్నైనా చెప్తాం, అధికారం కోసం మేము ఏమైనా చేస్తాం. చేసిరు, అన్నీ చేసిరు. వాళ్ళ దగ్గర ఉన్న సకల కళలన్నీ కూడా మొత్తం ప్రయోగించరు. ఒక సినిమా యాక్టర్ కూడా ఇంత అద్భుతంగా యాక్ట్ చేస్తాడో లేదో కానీ నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేల కొరిగినాయి. ఆఖరికి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి, ఏది నిరుద్యోగుల మార్చి నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద నిలువెత్తు భారీ గేట్లు, గ్రిల్స్తో పోలీసులు సృష్టించిన ఇనప కూడా ఇది. బాహుబలి సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. ఒక రోపు, సెకండ్ రోపు, ఇంకో రోపు. ఇప్పుడు అదే అయిపోయింది ఈ తెలంగాణలో. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగబడ్డ తెలంగాణ, రేవంత్ రెడ్డి మీద, రేవంత్ సర్కార్ మీద తిరగబడ్డ తెలంగాణ చెప్తున్నా కదా. దీనికోసమా మనం మార్పు 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 అంటూ తెచ్చుకున్నది? ఒకసారి చూడాలి. మేమేమన్నా టెర్రరిస్టులమా? కొలువు అడిగితే కేసులు పెడతారా? ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం. టీజీపీఎస్సీ వద్ద పోలీసుల ఇనపగూడ. బూటు కాళ్లతో గుడిలోకి వెళ్ళి మరీ పలువురు విద్యార్థుల అరెస్ట్. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, దాంతోపాటు ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన వాళ్ళు, ఎందుకంటే హిందూ భావజాలం గురించి, హిందువుల గురించి, హిందువుల మనోభావాల గురించి అద్భుతంగా చెప్తారు. వీళ్ళకు మించిన వారు ఎవరు ఉండరు. వాస్తవం చెప్పాలి, ఇది నిజం. మరి ఈరోజు రాజాసింగ్ కానీ లేకపోతే చాలామంది నేతలు ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు స్పందించలే? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మ్యాచ్ ఫిక్స్ అయిందా? బూటుకాలుతోని దైవ గుళ్ళల్లోకి వెళ్ళి అరెస్టు చేశారండి నిన్న. లైబ్రరీలో, హాస్టళ్ల వద్ద ఆంక్షలు. దారి పొడవునా కూడా వారిని వదలట్లే. అనుమానంతో భార్యాభర్తలు, రైతు, జర్నలిస్టులను అదుపులోకి. మెట్రో స్టేషన్లోకి వెళ్లకుండా ప్రయాణికులను అడ్డుకున్న పోలీసులు. ఇద్దరు భార్యాభర్తలు, ఆఖరికి మా మిత్రుడు జర్నలిజంలో పనిచేసే మిత్రుని కూడా తీసుకొని పోతున్నారు. ఐడి కార్డు చూపెట్టు అంటున్నాడు. మీరు కూడా రేపు అడగాలి, మన అందరం అడగాలి. పోలీసు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం నువ్వు పోలీసు అని మాకు తెలియదు, నీ ఐడి కార్డు కూడా చూపెట్టు. నువ్వు పై ఆఫీసర్తో ఫోన్ చేపించి నువ్వు పలానా పోలీస్ స్టేషన్లో లేకపోతే పలానా దాంట్లో పనిచేస్తున్నా అని చూపించు అని అడగదాం మనం. రేపటి నుండి జర్నలిజంలో చేయాల్సినవి 3 ముఖ్యాంశాలు. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రెస్ మీట్లు మనం బైకాట్ చేయాలి. ఎందుకు అంటే మొన్నటికి మొన్న మన వీడియో జర్నలిస్టులను అరెస్టు చేస్తామంటూ ఇట్లా చొక్కా పట్టుకొని ఏ విధంగా లాక్తున్నారు, కండకావరంతో, బలుపుతోని, మదంతోని ఏ విధంగా వ్యవహరించిలో చూసినాం. నిన్న మిత్రుడు జర్నలిస్ట్ను 4 బట్టి తీసుకొని పోసే ప్రయత్నం. ఎంత అహంకారం! ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ రాక్షస పని చేస్తున్నారు? ఎవడి మెప్పు పొందడానికి ఈ పని చేస్తున్నారు? మీరు చేసేది ఉద్యోగం మాత్రమే. మీ చేతిలో బ్రహ్మ విద్యలు లేవిడా. మీరేం బ్రహ్మదేవుడు కాదు, లేకపోతే మీరేం తలరాత రాసిన దైవము కాదు. మీరు లేకపోతే సృష్టిని ప్రకృతిని నడిపించే యోధులు కాదు. మీరు ఒక శాఖలో ఉద్యోగులు మాత్రమే. చట్టాలు మీ చేతిలో. అరే పలానా పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు అని రావంటే ఎవడిబే బామ్మార్ది అనే రోజులు వస్తాయి రేపు పొద్దుగాల. నువ్వు పోలీసువా, నకిలీ పోలీసువా, అరే గిరే తురే అంటే కుదరదు. మీకు మేము రెస్పెక్ట్ ఇస్తాం, మాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సార్ అంటే చెప్పండి సార్. ఇది ఓ పద్ధతిగా పోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాక్షస పాలన? రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎట్లా? నిజంగా మీరు ఒంటి మీద యూనిఫామే ఉంటే నల్గొండలో జరిగిన 2 విద్యార్థులకు సంబంధించి ఏమైపోయింది? ఓ లాకప్ డెత్ వ్యవహారం ఏమైపోయింది? నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి, ఏమైపోతున్నది? తెలంగాణలో అడుగడుగునా కూడా జరుగుతున్న అఘాయిత్యాల సంగతి ఏంటి? మీరు ప్రజల కోసం పనిచేయాలని పోలీసు వ్యవస్థను తీసుకొచ్చేళ్ళు. బ్రిటిష్ కాలం నాటి పోలీసు వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. మొత్తం అసలు ఒకసారి మీ చరిత్ర ఏందో చదువుకోర్రి, లేదా తెలియదు అంటే నేనే బుక్కులు పంపిస్తా. అసలు పోలీస్ శాఖ
పుట్టడానికి కారణాలు ఏంది ఏం కథ అనేది ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారి సొంత సైన్యం అన్న పేరు పెట్టుకోరు, అట్లనన్నా మేము దానికి పూర్తి స్థాయిలో కూడా వెల్కమ్ చెప్తాం. కానీ అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఇక మేము ఏం చేయలేము. ఎందుకు అంటే ఇది ప్రజారంజక పాలన కాదు, ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క రంజించడానికి కోసం వీళ్ళంతా చేస్తున్నారు. ఇది ప్రజాకంఠన పాలన. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? నిరుద్యోగులను అక్రమ అరెస్టు చేస్తారా? ప్రచారంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. 2 నాల్కల వైఖరి యువతకు అర్థమైంది. ఇది ప్రజాకంటక పాలన. అన్న కేటీఆర్ అన్నకు పాపం మర్చిపోయినట్టున్నారు. అన్న నీకు గుర్తుందో లేదో, అక్కడ వాళ్ళ గురువు గారు 2 కళ్ళ సిద్ధాంతి, ఇక్కడ వాళ్ళ శిశువు గారు 2 నాల్కల సిద్ధాంతి. సింపుల్ లాజిక్ అన్న. కేటీఆర్ అన్న వీళ్ళు ఎసొంటోళ్ళు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ తెలంగాణ ఉద్యమంలో 2 ధోరణులు అంటే 2 కళ్ళ సిద్ధాంతం. నాది తెలంగాణ ఒక కన్ను, ఆంధ్రప్రదేశ్ ఏదో కన్ను అన్నట్టు. ఇక్కడ వాళ్ళ శిష్యుడు కదా, నా నాలిక ఒకటేమో చంద్రబాబు గారి కోసం, ఒకటి ఇక్కడి తెలంగాణ కోసం, అంతే. యువత ఇక్కడ ఉద్యోగాలు వీటి గురించి మాట్లాడాడన్నా. నేను చెప్తున్నా కదా, నిరసన తెలిపే హక్కు లేదా? ఓవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతులు, హక్కులను అనగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి అప్రజాస్వామ్య పాలన. ఎవరు? మాజీ మంత్రి హరీష్ రావు గారు. వాస్తవం కదా, హరీష్ అన్న చెప్పిన దాంట్లో తప్పేమున్నది? ఇది ప్రజారంజక పాలన అని ఎవరంటారు? ప్రజాస్వామ్య పాలన అని ఎవరంటారు? ఎవరన్నారు? అప్పుడే పుట్టిన పిల్లకాయ నుండి మొదలు పెడితే కాటికి కాలు జాపిన వరకు ఎవడన్నాడు ఇది ప్రజారంజకమైన పాలన అంటే? ఇక మీరే భజన చేసుకోవాలి తప్ప, మీ మీడియా మీరే భజన చేసుకోవాలి తప్ప ఇక్కడ ఎవరు అనరు. ఇది వాస్తవమైన విషయం. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఇంకెన్ని చూడాలనో, ఏం చూడాలనో, ఈ పాపాలు పాడగాను ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాకు అర్థమవుతలేదు. నోటిఫికేషన్లను మార్చితే రద్దయ్యే ప్రమాదం. నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి హెచ్చరిక. అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్. రేవంత్ ఇప్పటికే 29,942 పోస్టులు భర్తీ చేస్తామంటూ పాతపాట. వాయిదా డిఎస్సీనా, గ్రూప్ 2నా? సర్కార్ను తాకిన నిరుద్యోగుల సెగ. ఒక పరీక్ష వాయిదాకు ప్రభుత్వం యోచన. అజ్జో, రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడితే అతికినట్టు అన్న ఉండాలి, లేకపోతే సైలెంట్గా నన్ను ఉండాలి. మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ? నాకు అర్థం కాని విషయం ఏంది అంటే, మీరు ఆనాడంటే టీఎస్పీఎస్సీ, ఈరోజు టీజీపీఎస్సీ అని పెట్టుకున్నారు. మీరు ఉద్యోగ ప్రకటన ఎప్పుడు చేసిళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. రెండోది నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిళ్ళు? ఉద్యోగ పరీక్షకు సంబంధించి తేదీలు ఎప్పుడు ఇచ్చిళ్ళు? దాంతోపాటు ఎగ్జామ్స్ ఎక్కడ నిర్వహించారు అంటే పరీక్ష ఏడ నిర్వహించారు? దాంతోపాటు ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేసిళ్ళు? దాంతోపాటుగా ఉద్యోగ నియామకానికి ఎప్పుడు చేసిళ్ళు? నాకు అర్థం కాలే. నువ్వు వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ రాలే, ఎక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే, ఎక్కడ ఫలితాలు రిలీజ్ చేయలే, ఎక్కడ కూడా ఉద్యోగం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పడానికి లేదు. మందికి వచ్చిన కొడుకే మన కొడుకు అంటే, మందికి వచ్చిన బిడ్డలే మన బిడ్డలు అంటే నేనేం చేయలేను అని చెప్తున్నారు రేవంత్ రెడ్డిజీ. ఎందుకు అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పరిపాలన. ఈరోజు నువ్వు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని ఇంకా మేమే ఇచ్చినామంటే ఇక మేమేమనాలి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన రేవంత్ రెడ్డి సర్కార్, నేను మళ్ళీ చెప్తున్నా, ఘంటాపదంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీ దాంట్లో ఉన్న రియాజ్ని అడుగుదాం, మీ దాంట్లో ఉన్న కోదండరామ్ని అడుగుదాం, మీ దాంట్లో ఉన్న ఆకునూరు మురళి అని అడుగుదాం, లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ లిస్ట్ అంత ఉన్నది నా దగ్గర, శాట భారతం అంత ఉన్నది, అదంతా తీసుకొస్తా వాళ్ళందరిని అడుగుదాం. మీరు మేధావులు అని చెప్తారు, నేనైతే పిలువ వాళ్ళను. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కడి బట్టలు ఇప్పే రోజు వస్తుంది. అన్నీ పెన్ డ్రైవ్, నమో పెన్ డ్రైవ్ ఆయన మహా, అంతా పెన్ డ్రైవ్లో దాచిన ఖచ్చితంగా కూడా ఉంటుంది. అయితే నిన్న ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా మన మీద. అంటే ఇగో ఈ ఛానల్ పెట్టిండు చూడు ఈ పిల్లగాడు, అంటే రంజిత్, వైఆర్టీవీ రంజిత్ అనబడే నేను, నా మీద కిడ్నాప్ను హత్యకు ఒక కుట్ర జరుగుతుంది, ఓ సుఫారీ గ్యాంగ్ తిరుగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నాకు బలమైన సోర్స్ నుండి సమాచారం వచ్చింది కాబట్టి. ఒకటి, మనకు కష్టాలు లేవు, మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. రేపు పొద్దుగల వాడి కర్మగాలి అంటే ఏంది అంటే వాడి యొక్క ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం మనల్ని చంపినా చంపుతారు. నేను చెప్తా ఉన్నా,
ఇక్కడ నా ఇంట్లో గ్యాస్ వేలలే, నాకు కరెంట్ షాక్ కొట్టలే, లేకపోతే నాకు యాక్సిడెంట్ కాలే, లేకపోతే నాకు ఆర్థిక కష్టాలతోని నాకు గుండె ధైర్యం ఉంది, నేను ఏదైనా చేసి ఖచ్చితంగా కూడా అన్నీ క్లియర్ చేసుకుంటా అనే నమ్మకం ఉంది. నాకు ఏ కష్టము రాలే. నాకు ఏంది ప్రేమలు లేవు, దోమలు లేవు, లేకపోతే డ్రగ్గో లేకపోతే ఇతరత ఎలాంటి వ్యసనాలు కూడా లేవు. ఎందుకు చెప్తున్నా అంటే మన మీద ఏదో ఒక నింద వేసి మనల్ని అంటే నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓ సుఫారీ గ్యాంగ్ రెక్కి నిర్వహిస్తున్నారు, కిడ్నాప్ చేస్తారట, అంత పోటు మునగాలట. ఒక తల్లికి ఒక అయ్యకు పుడితే ఇక్కడ న్యాయస్థానం ఒకటి ఉన్నదనేది తెలుసుకో. లేదు నేనే పోటు మునగానంటే నేనేం చేయలేను. నేనైతే తల్లిదండ్రులకు పుట్టినా, నువ్వు కూడా తల్లిదండ్రులకే పుట్టినా అనుకుంటే న్యాయస్థానాలలో చూసుకుందాం. సంపుకుందాం చేద్దామంటే అది ఎంత దూరమైనా పోతుంది. నా వెనుక అతీత శక్తులే ఉన్నాయని నేను ఆనాడు చెప్పిన. నువ్వు గదే మావోయిస్టు కుటుంబం నుండి వచ్చినవా, లేకపోతే రాజకీయ ఓనమాలు నేర్చుకొని వచ్చినవా, లేకపోతే రౌడీ కుటుంబం నుండి వచ్చినవా నాకు సంబంధం లే. నేను మాత్రం ఈ తెలంగాణ రైతు కుటుంబం నుండి వచ్చిన. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యకర్తగా పనిచేసిన. తెలంగాణ ఉద్యమం కోసం నాకంటూ ఓ పేజీలో ఓ లైన్ లిఖించబడింది. ఈరోజు ప్రశ్నించడమే నేరమైపోతున్నది, ప్రభుత్వాన్ని హెచ్చరించడమే నేరమైపోతున్నది. దానికి మనల్ని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం. నా దగ్గర బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి, బలమైన సోర్స్ కూడా ఉన్నది. ఇప్పటికీ నిఘా నేత్రం వాళ్ళు ఎంత అద్భుతంగా నిఘా చేసుకుంటున్నారో మన దగ్గర కూడా అంత అద్భుతమైన నిఘాను. నేనైతే చెప్తా ఉన్నా, చాలా క్లారిటీగా చెప్తాను. నాకంటూ ఒక రాజ్యాంగం ఉంది. నేనైతే నా రాజ్యాంగాన్ని ఏంది అంటే చాలా చాకచక్యంగా వినియోగించే రోజులు తెచ్చుకోకూడదు. మీరు అనుకుంటారు కావచ్చు నేను ఒక పొలిటీషియన్ను, నా దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, లేకపోతే నేను ఒక రౌడీ షీటర్ను, నా దగ్గర 100 మంది ఉన్నారు, లేకపోతే నేను ఒక మాజీ మావోయిస్ట్నో లేకపోతే ఇతరత్రా అనుకుంటారేమో. నీకు ఏ బలం ఉన్నదో దానికి 10 ఇంకెక్కువనే ఉంది నాకు. బహుశా నాకు తెలిసి రోజు పొద్దుగాలు లేవంగానే ఇడ్లీలు లేకపోతే మధ్యాహ్నం బిర్యానీలు తినే బ్యాచ్ నీదైతే గొడ్డు కారం తినే బ్యాచ్ నాది. నాకు కాస్త ఎక్కువ ఉంటుంది పౌరుషం. సో ఈ రెక్కి ఏ స్థాయికి చేరింది అనేది ఫోటోలు, దాంతోపాటు వీడియోలు, ఆడియోలు కూడా త్వరలో మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా. నాకు ఏం జరిగినా హే వింటున్నావా బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నీదే బాధ్యత, నీ కుటుంబాంది బాధ్యత, నీ మంత్రులదన కేవలం రేవంత్ రెడ్డి బాధ్యతనే. వైఆర్ టీవీ రంజిత్ అనబడే నేను, నాకు చీమ గుట్టినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఖబర్దార్ చెప్తున్నా. మనమందరం తల్లిదండ్రులకే పుట్టినాం, గ్రహాల మీకెళ్ళి దిగిరాలే, లేకపోతే రోబోటిక్లం కాదు. నాకు ఏది జరిగినా నీదే బాధ్యత. నేను చెప్తున్నా కదా, నాకు చీమ చిటుకుమన్నా కూడా నాకు ఏం జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను చెప్తున్న వాళ్ళ ప్రయత్నాలు, మీ ప్రయత్నాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కూడా చూసినా, డెమో కూడా చూపెట్టినా, నాకు చూపెట్టిర్రు. సో నేను క్లారిటీగా చెప్తున్నా, నాకేమైనా కూడా నీదే బాధ్యత. ఖబర్దార్. నేను చాలా ఘోరంగా చెప్తున్నా, నాకేం జరిగినా చెప్తున్నా. నేను రాష్ట్ర డీజీపీని అడిగా, ఎస్పీలను, పోలీసు వ్యవస్థను, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిది బాధ్యత, గంతే. నీదే బాధ్యత. నన్ను రక్షించాలన్నా, నన్ను భక్షించాలన్నా నువ్వు ఏమన్నా చేసుకో, కానీ నాకేమన్నా అయితే నీ కుటుంబాన్ని నీదే బాధ్యత. కుటుంబం అని కూడా మెన్షన్, ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది. వై నాట్? ఎందుకు నేను అడగకూడదు? నాకు హక్కు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డగా, ఉద్యమకారుడిగా నాకు హక్కు ఉంది. నీకు ఏ హక్కు ఉన్నదని అలా కూకున్నావు? ప్రజలు ఇచ్చిలు. మరి ప్రజారంజక పాలన చేయకుండా ఎందుకు భక్షించే పాలన? నేను అడుగుతా, జర్నలిస్టు నేను. నాడు ప్రశ్నించిన చూడు, ఇక్కడ చూడు, మొగోన్ లెక్క చెప్తున్నా. 27,000 వీడియోలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా, ఇప్పటి ప్రభుత్వాన్ని అడుగుతా, రేపటి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా అడుగుతా. ఏంది అంటే మన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కోసం శతదా ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని నేనెందుకు ఇస్తే రిలీజ్ చేసే రోజు రిలీజ్ చేస్తా. అది ఉద్యమం తారాస్థాయికి చేరాలి. అప్పుడు అది మంటలు ఎట్లా పుట్టాలో అట్లా పుట్టాలి. చెప్తున్నా కదా. సో మొత్తానికి ఓ వర్గం చేస్తున్న కుట్రలకు బలి తీసుకుంటారా, బలి చేస్తారా, వాళ్ళు బలి అవుతారా అనేది ఇక ప్రకృతి అంటే సృష్టిని నేను బాగా నమ్ముతా. సృష్టి సమాధానం చెప్తుంది. రైట్. ఇక దీనితో పాటుగా మరోటి, నిన్న శుక్రవారం సాయంత్రం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద చంద్రబాబుకు స్వాగత ర్యాలీ. హైదరాబాద్లో ఫ్లెక్సీలు, కటౌట్లతో టీడీపీ కార్యకర్తల హడావిడి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పట్టని జిహెచ్ఎంసీ చలానా విధింపు, తొలగింపులకు చర్యలు లేకపోవడంపై విమర్శలు. ఎందుకుంటే అన్న, ఇది మన పేపరే కదా. చంద్రబాబుకు స్వాగతం, నమస్తే తెలంగాణ. అరే మనకు తెలియదా అన్న ఏం జరుగుతుంది ఈడ అంటే, మన ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డే, వారి యొక్క శిష్యుడు, వారికి ప్రేమ ఉంది, వారికి ఒక రకమైన స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. వాళ్ళు స్వాగతం చెప్తారు. ఎందుకు చెప్పరు? ఏ కోణాన చెప్పరన్నా?
వాళ్ళు చంద్రబాబు కటౌట్లు గచ్చినా ఇంకేం చేసినా కూడా స్వాగతం అంటారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిపాలన వేరు అనుకుంటే చెప్పడానికి రాజ్యాంగం ప్రకారం వేరుగవచ్చు, కానీ ఆలోచన ధోరణి ఒకటే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి నిన్న చాలా ఏళ్ళ తర్వాత కార్యాలయానికి అయితే వచ్చిండు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు. తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవం తేవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఇక నేను చెప్పలే, ముఖ్యమంత్రి నేను పెట్టిన టైటిల్ ఇదే. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులలో పార్టీలోకి చేర్చుకోవద్దంటూ గాంధీ భవన్ ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన గద్వాల నియోజకవర్గ కార్యకర్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం చేస్తున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నాక అడ్డగాడిదలు, దున్నపోతులు, పందులు, నక్కలు, కుక్కలకంటే అధ్వానంగా దొబ్బి తింటారు. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే నాకేం నొప్పి, నేను పోతా, నేను ఉండా, నాకు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కావాలి. ఎందుకంటే దోసుకొని దాచుకోవడం తినడం నేర్చుకున్న కపట రాజకీయ నాయకులు. మీరు సినిమాలలో యాక్టింగ్ చేసే హీరోలను చూశారు, దానికి మించిన యాక్టర్స్ అన్నట్టు వీళ్ళందరూ. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఒక పార్టీ కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక ఎజెండా కోసం పనిచేయడం నాయకుడి లక్షణం. కానీ డబ్బు కోసం, పదవుల కోసం పనిచేయడం నేటి నాయకుల లక్షణం. ఇది గుర్తుపెట్టుకోరు, ఇది క్లియర్ కట్గా. ఇక అర్ధరాత్రి చీకటి కుట్రలు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నాడు ఎమ్మెల్యే సంజయ్, నేడు ఎమ్మెల్సీలది అదే తీరు. పార్టీ మారిన నేతల రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి. అర్ధరాత్రి ఏంది, అమావాస్య అర్ధరాత్రి చేరితే మంచిగా ఉన్నది అనుకున్నారా? ముహూర్తం ఏమైనా అద్భుతంగా ఉంటుందా? ఏంది ఇది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత అయితే ఆ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మా నియోజకవర్గ అభివృద్ధి కోసమని వీడెవడన్నా ఒక్కడు చెప్పినా కూడా నేను చెప్తున్నా, మీ ప్రాంత బిడ్డగా, మన కాళ్ళకున్న చెప్పులను పూలదండ లెక్క తీసేసి మెడలో వేసారు. ఇంకొకటి పొలిమేర దాటిదాకా తన్ని తరిమి కొట్టుర్రి. ఎందుకు అంటే, ఒక కాడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, గెలిపించుకున్నారు. ఇంకో కాడ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, గెలిపించుకున్నారు. ఇంకో కాడ బీజేపీ అంటే ఇష్టం, గెలిపించుకున్నారు. ఇంకో కాడ కమ్యూనిస్టులు అంటే ఇష్టం, గెలిపించుకున్నారు. ఎవరి ప్రజలకు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు గెలిపించుకుంటారు. వాళ్ళ యొక్క నిర్ణయాన్ని అంతిమ నిర్ణయంగా ఓటు బ్యాంక్ రూపంలో చూసుకుంటాం. మరి ఈరోజు పార్టీ మారుతున్నారంటే వాడి యొక్క సొంత లాభం కోసం. అయితే కాంట్రాక్టు బిల్లులైనా, లేకపోతే కమిషన్ల కోసమైనా, లేకపోతే కాసుల కకృతి కోసమైనా, లేకపోతే పదవుల కోసమైనా, ఏదో ఒక మర్మం అయితే చాలా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోరు బిడ్డలారా, ఎవడైనా పార్టీ మారినోడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. రాజీనామా నేను కడిగినని శుద్ధపూసని అంటే నడవది. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ఇది బంగారు తెలంగాణ, రేపటి యువతకు భవిష్యత్తును తీర్చిదిద్దే తెలంగాణ. ఇలాంటి తెలంగాణలో ఇలాంటి నీచులను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇంకొక అంశం, మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద బాధితుడు కనకయ్య, ప్రజా సంఘాల నాయకులు. గిరిజన కూలిపై పోలీస్ దాష్టికం. చెయ్యని తప్పు ఒప్పుకోవాలని చిత్రహింసలు. బర్లు దొంగలించాడంటూ 2 సార్లు 3rd డిగ్రీ. తనకేమీ తెలియదన్నా విన్నవించుకొని పోలీసులు. నేరం ఒప్పుకోపోతే చంపేస్తామని బెదిరింపులు. మానవ హక్కుల కమిషన్కు బాధితుడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో చెయ్యని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్కు ఆశ్రయించారు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువకుడికి ప్రజా సంఘాలు అండగా నిలిచి మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. బాధితుడి కథనం మేరకు పూర్తి స్థాయిలో ఏంది అంటే, ఇక్కడ కనబడుతున్నాడు కదా కనకయ్య చాలా పేద కుటుంబంలో ఇచ్చిండు. నేను ఆ స్టోరీ అంతా నేను నిన్నగా వచ్చి చెప్తున్నా. ఈ కనకయ్య ఏంది, బర్లను దొంగతనం చేసిండని కేసు పెట్టిల్లని. బర్లను దొంగతనం చేసినప్పుడు అసలు కొట్టే హక్కు ఉంటుందా? పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, విచారణ చేస్తారు. విచారణలో భాగంగా ఎవరిని కొడతారు? క్వశ్చన్ నెంబర్ 1, ఎవరిని కొడతారండి? అసలు ఎవరిని కొట్టరు. రాజ్యాంగం ప్రకారం పోలీసులను కొట్టమని ఎక్కడ లేదు. ఖచ్చితంగా మీరు రాజ్యాంగాన్ని 1కి 4 సార్లు, నేనైతే 5-6 సార్లు అయినా కూడా చెప్తున్నా. ఇక్కడ ఏంది అంటే, తనను మొదటిసారి 3rd డిగ్రీ ఇవ్వడంతో పాటు మరొకసారి కూడా ఇచ్చారు. అంటే ఎంత నీచానికి ఒడిగట్టిల్లు అంటే, ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమా, లేకపోతే ఎవరి దగ్గరనన్నా కాసల కకృతి పడా? ఒక పేద గిరిజన బిడ్డ మీద 3rd డిగ్రీ ప్రయోగించడం అంటే కన్న తల్లి పాలన తాగి రొమ్ముతో మీద గుద్దడమే కదా, కన్నతల్లిని పీకబీస్కి చంపడమే కదా. అంతకంటే దారుణమండి, నీచమండి, హేమమండి. పోలీసు వ్యవస్థలో కొంతమంది నీచులు, దుర్మార్గులు, నికృష్టులు చేస్తున్న పనిని చూస్తూ ఉంటే సిగ్గైతుంది. మా ఇంట్లో బుడ్డోడు అంటుండు, అంటే గన్నుంటే ఏమైనా చేయొచ్చా డాడీ అన్న. గాడికే అయిపోతుంది, ఇంకేడిపోతుంది.
రివాల్వర్ ఉంటే ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే టీవీలలో చూస్తాను కంతుల దగ్గర పెట్టి అత్యాచార యత్నాలు లేకపోతే ఇంకా రకరకాలుగా చూస్తున్నాం కదా మనం. చాలా గలీజ్గా తయారైపోతున్నది పోలీసు వ్యవస్థ. దాన్ని ప్రక్షాళన చేయి ఫస్ట్. ఏదో చెప్పుడు ఎక్కడికో కాదు. ఇక మీ అందరికీ తెలుసు కదా 5,000 కోట్ల కోసమేనా ప్రైవేట్కు ఎఫ్ఆర్ఎంబికి కోసం మోకరిల్లిన రాష్ట్రం. ప్రజా ప్రయోజనాల కేంద్రానికి తాకట్టు, దశల వారీగా డిస్కంల ప్రైవేట్ పరం. ఇదే విషయంపై కేంద్రంతో చర్చలు, సీఎం చర్చలు. నిన్న సింగరేణి, నేడు వెలుగుల విద్యుత్. ఏంది అంటే ఒక్కొక్కటిగా కూడా వెళ్ళిపోతుంది. ఆదాని అడుగుపెట్టిందంటే మనం దుబ్బబుక్కాల్సిన రోజులు వస్తాయి. నేను చెప్పిన కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణకు శ్రీరామ రక్ష. అతను ఎక్కడున్నా కూడా మీ అందరికీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు, మీరు టార్చ్ లైట్లే పడతారో, సెల్ ఫోన్ లైట్లే పడతారో, లేకపోతే కొవ్వొత్తులే పట్టుకపోతారో, లేకపోతే దీపాలే పట్టుకపోతారో, కిరోసిన్ దీపాలు పట్టుకపోతారో నాకైతే తెలియదు. ఎక్కడున్నా మళ్ళొక్కసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయకపోతే ఇప్పుడు దుబ్బబుక్కాల్సిన పరిస్థితి కాదు, ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. నేను చెప్తున్నా కదా, చూడు కరువు కాలం వస్తుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిరాక కరువు కాలం రాకపోతే ఇంకేమవుతుంది చూడు. ఇక మరో అంశం, ఇది చాలా సిగ్గుచేటు ఘోరమైన అంశం. ముఖ్యమంత్రి ఇలాకాలనే నిరసనకు వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే వాళ్ళ ఆర్తనాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూడాలి. ముఖ్యమంత్రికి తల తీసేసినట్టయ్యే అంశం. సీఎం ఇలాకాలో అంగన్వాడీల ఆందోళన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి యత్నం. భారీ పోలీస్ బలగాలతో అడ్డగింపు, తీవ్రంగా ప్రతిఘటించిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్. అంగన్వాడీలను లాక్కెళ్లి వ్యాన్లో కుక్కిన పోలీసులు, తీవ్ర గాయాల పాలైన టీచర్లు, హెల్పర్లు అంటూ కూడా చెప్పిన పని. కొడంగల్ బస్టాండ్ నుంచి సీఎం ఇల్లు ముట్టడికి వెళ్తుండగా డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో అడ్డగించారు. పోలీసులను ప్రతిఘటిస్తూ అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్ను కొడంగల్ చౌరస్తాలో బైఠాయించారు. గంటన్నర సేపు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు, అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్స్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, సిఐటియు నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. అంగన్వాడీలను ఈల్చికెళ్లి పోలీసు వాహనాలలో కుక్కారు. అంగన్వాడీ యూనియన్, సిఐటియుసి రాష్ట్ర కార్యదర్శితో సహా అందరినీ కూడా అరెస్టు చేసిన పరిస్థితి. ఏంటి వాళ్ళ హక్కులను, వాళ్ళ డిమాండ్లను కాలరాస్తున్నారు, వాటన్నింటిని కూడా నెరవేర్చండి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. వారు వాళ్ళ యొక్క డిమాండ్లే చెప్తున్నారు. వాళ్ళేం ఫ్రీగా అడగట్లే, వాళ్ళు పని చేసిన దానికి వాళ్ళకి కల్పించమని అడుగుతున్నారు. అంతకు మించి ఏముంటుంది. ఇక నేడే గురు శిష్యుల భేటీ, ప్రజాభవన్లో భారీ ఏర్పాట్లు. ఏపీ నుంచి 3 మంత్రులు, సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం సిఎస్. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటున్న తెలంగాణ వాదులు అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో వీరు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ప్రజాభవన్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి విభజన చట్టంలోని షెడ్యూల్ 9(10) ప్రకారం ఆస్తుల పంపకంపై చర్చించుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. షీలా భేడే కమిటీ సిఫారసులను సమీక్షించారని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,200 కోట్లు ఏపీఎస్పీ అంశాలపై చర్చించున్నారు. ఏపీ తెలంగాణ మధ్య 15 ఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి సంస్థల ఖర్చులు, చెల్లింపులపై చర్చించనున్నారు. హైదరాబాద్లోని 3 భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు. మొత్తానికి నేడే గురు శిష్యుల భేటీ. ఇది తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేస్తుందా, ఏం చేస్తుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. తెలంగాణ భవిష్యత్ ఏంది, తెలంగాణ కథ ఏంది అనేది కూడా మనం వేచి చూద్దాం. సో మొత్తానికి గురు శిష్యుల భేటీతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం జరగాలని నేనైతే వేడుకుంటున్నా. మరి వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనం ఏం చూడాలి. ఇక ప్రమాదంలో శాసన మండలి ఉనికి, తగినంత బలం లేని మండలి ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా రద్దయ్యే అవకాశం. శాసన మండలి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కౌన్సిల్ ఏర్పాటుకు ఉండాల్సినంత సభ్యులు లేకపోవడమే దీనికి కారణం. రాజ్యాంగం ప్రకారం మండలి రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మండలిలో ప్రతిపక్ష మెజార్టీని తగ్గించుకునే యత్నిస్తున్న అధికార కాంగ్రెస్కు ఇది మింగుడు పడని విషయం. అంతేకాదు మండలిలో అడుగు పెట్టాలని ఉవ్విల్లూరుతున్న చాలామందికి ఇది ఊహించని పరిణామమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆంగ్లో ఇండియన్ శాసనసభలో చోటు లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119కి పడిపోయింది. ఇది మండలి మనుగడకు అసలు
సాధ్యం కాని సంఖ్య. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169, 171 ప్రకారం శాసనమండలిలో 40 కంటే తక్కువ సీట్లు ఉండకూడదు. సో శాసనసభ సీట్లలో 1/3 ఉండాలి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇదే అంశంపై మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిలో సీట్లు 40 కంటే తక్కువ ఉండకూడదని చెప్పారు. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభలో సీట్లు 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలి. సో మోడీ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలను తొలగించడంతో పాటు అసెంబ్లీలో సంఖ్య 119కి తగ్గిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నేను ఎమ్మెల్సీ కాబోతున్నా, లేకపోతే ఎమ్మెల్సీగా ఉన్నా, లేకపోతే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన వారందరికీ కూడా పూర్తి స్థాయిలో శాసన మండలి రద్దయితే కాబోతుంది. ఇది ఊహించని పరిణామం. రేవంత్కు ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక సీఎం కాన్వాయ్కే అడ్డం తిరుగుతాం. రివ్యూ మీటింగ్ పెడితే కేసుల 100 కేసులు పెట్టినా భయపడ యథేచ్ఛగా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకునేదాకా నిద్రపోను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సీఎం కాన్వాయ్కే అడ్డం తిరుగుతాం. ఖచ్చితంగా తిరుగుతారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు. సమస్యల మీద పోరాటం చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, ఆందోళన చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు అంటే ప్రజలకు అభివృద్ధి చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. విపక్షంలో ఉన్నప్పుడు పోరాటం అనేది తప్పదు. విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను ఏ విధంగా రాబట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు, కానీ విపక్షంలో ఏ విధంగా వారికి న్యాయం చేద్దామనే సంస్కృతి నేడు లేకపోయే ఎట్లా లాగేసి గుంజుకుందామా, ఏం చేద్దామా అని చూస్తున్నారు. ఇక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 45 మందికి అస్వస్థ అంటూ చూడొచ్చు. ఇది వికారాబాద్ జిల్లా అనంతగిరి పల్లెలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఇది చాలా హృదయ ఉదారకమైన ఘటన. ఎందుకంటే ఎటు చూసినా కూడా విద్యార్థులందరూ కూడా కన్నీళ్లతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా అన్న ఏం జరుగుతుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం బువ్వ కూడా పెట్టలేకపోతే ఎట్లా అనేది వాళ్ళ ప్రశ్న అంటూ కూడా చూడొచ్చు. సో దాంతోపాటుగా మరొక అంశం అండి. ఇక స్థానిక సన్నద్ధం రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు పోరు సిద్ధం. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ హాజరు కానున్న జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. ఇక ప్రజల్లోకి ప్రచారం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పనులలో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలుసు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం విఫలమైంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే ప్రత్యామ్నాయమనే నిర్ణయం వచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో కమలం వికసిస్తుంది. గడిచిన ముఖ్యంగా 8 నెలల్లో రాష్ట్రంలో తమ వైపు అనుకూలంగా వీస్తున్న పవనాలతో పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎదురులేని శక్తి చేసేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటికే నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ తన యొక్క వ్యూహాన్ని అయితే మొదలుపెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, అధికారంలో ఉండి హామీలను నెరవేర్చనని ఇంకో పార్టీ, కేంద్రానికి సంబంధించి ఏం చేసినామని బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని అడగొచ్చు ఖచ్చితంగా కూడా. స్థానికకు సన్నద్ధమైలా ఏం జరిగి ఏం కథ అనేది త్వరలో తెలిసిపోతుంది. దాంతోపాటుగా వాస్తవాలు ఏందో కూడా తెలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇది బీజేపీ పేపర్, మొత్తం బీజేపీలోది ఉంటుంది, అంతే ఏముండదు ఇలా. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆజ్కి పాత చూద్దాం. ఒకసారి చూడండి. డబ్బు కొత్తగా పరిచయం అవసరం లేదు. దీనికోసం చెయ్యని పని అంటూ ఉండదు. చెప్పని అబద్ధాలు ఉండవు. మనిషి చేతులలో పుట్టి మనిషినే మట్టిలో కరిపించే ఒకే ఒక్క ఆయుధం. ఎక్కువగా ఉన్న నిద్ర కూడా ఉండదు. తక్కువగా ఉన్న తిండి సరిగ్గా ఉండదు. కావలసినంత ఉంటేనే మనుషులు సరిగ్గా ఉండరు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నా నోరు లేకున్నా పలికిస్తుంది. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా కళ్ళు లేకుండా నడిపిస్తుంది. ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళున్నా కళ్ళు లేకున్నా చూపిస్తుంది. మనిషిలో మృగాన్ని, కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థ, ఈర్ష్య ఇవన్నీ చూపించే ఆయుధం ఒకటే, అది డబ్బు. మనిషిలో ఉండే గర్వాన్ని అణచివేస్తుంది. మనిషిని మనిషిలా చూపించడం మాత్రం మర్చిపోతుంది. మనిషి పుట్టుకకు చావుకు మధ్య మంచికి చెడుకు ప్రతి అవసరానికి డబ్బుతో మాత్రమే తీరేలా చేస్తుంది కొన్నిసార్లు. బ్రహ్మచారి శబాష్, అది వాస్తవం. ఈరోజు ఎమ్మెల్యేలు పార్టీ మారీలంటే గదే డబ్బు కోసం, ఎమ్మెల్సీలు పార్టీ మారీలంటే గదే డబ్బు కోసం. కానీ ఇక్కడ మేము పద్ధతిగా ప్రజల కోసం లేకపోతే అభివృద్ధి చెప్తున్నాం అంటే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా నిజం. బాగానే రాశారు, దాంట్లో ఏం డౌట్ లేదు, అది నిజం, ఎవరికైనా తెలుసు. దాంట్లో ఇంకా ముచ్చటే ఉన్నది, దాంట్లో ఏం లేదు, మన అందరికీ తెలిసిన విషయమే కదా. దాంట్లో పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దద్దమ్మ పేపర్, దీంట్లో ఏముంటుంది, మన కేసీఆర్ మీద రాసుడు ఒకటే ఉంటుంది.
బ్రిటన్ ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం అంటూ కూడా చూడొచ్చు. 14 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక విభజన హామీలు వివాదాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూస్తాం. ఇక త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ చిన్నగా రాసిండు. ఇన్ని సొమ్మేమో పోయినట్టు ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఫుల్ పేజీ రాసు టీఎస్పీఎస్. ఇది నేను చెప్తున్నా కదా. ఓఆర్ఆర్పై ఫైరింగు ఏంది, ఇంకేం రాశారు, క్యూఆర్ కోడ్తో విద్యుత్ బిల్లులు, ఒకే చోట ఫార్మా, మళ్ళీ నో అబ్జెక్షన్కు మళ్ళీ పావులు, ఇంకేం రాశారు, సాగు భూములకే రైతు భరోసా. ఇక చూడు సీన్ రివర్స్, కేసీఆర్కు కలిసిరాని సెంటిమెంట్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, పూర్తి స్థాయిలో గదే చెప్తారు. చెప్పలే కేసీఆర్ను ఎట్లా మొత్తం కేసీఆర్ మీద పుండకోరు వార్తలు రాయడానికి దశమ్మ కంకణం కట్టుకొని కూకున్నా. నేను చెప్తున్నా కదా. ఇక బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్ అమ్మ. హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణీకి నొప్పులు వెంటనే స్పందించి ప్రవేశం చేసిన మహిళా కండక్టర్ సరోజ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ. తల్లి బిడ్డ క్షేమం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఆ తల్లికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు రెండింటిని కూడా కాపాడే. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర కథం. వీళ్ళు కాకా కదా ఇది, కాకా పేపర్. కాకా పేపర్ కేకా కాదు, కాకా పేపరు ఇప్పుడు ఏంది అంటే కాత్తు అనే ఉంచే కాడికి వచ్చింది కాకా పేపర్. ఏం లేదు, మొత్తం కేసీఆర్కు యాంటీగా దాంతోపాటుగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి కరపత్రంగా మారిపోయింది. ఇది కూడా నైని బ్లాక్లో సింగరేణి అటవీ అనుమతులు అంటూ కూడా ఇంకో మంచం చూడొచ్చు. 5 ఎకరాల 10 ఎకరాల రైతు భరోసా కటిఫై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చలు. సాగులో లేని భూములకు ఇవ్వద్దని నిర్ణయం. ఈ నెల 11 నుంచి రైతుల అభిప్రాయ సేకరణ. 16వ తేదీ తర్వాత మరోసారి భేటీ కానున్న సబ్ కమిటీ. కౌలు రైతుల గుర్తింపుపై అధికారుల నుంచి సూచనలు. వీళ్ళు ఏం చేయలేరు. 6 100 అయినా 100 101 అయినా వీళ్ళ వల్ల ఏం కాదు, మనందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంటాయి, ఏముండయి. ఇక చూడు రే మొత్తం, ఇక చూడు గంతే, ఏముండదు. ఇలా మొత్తం అన్ని అంశాలు కూడా ఒకటే ఉంటాయి. ఇక రాధన్న ఏం రాసినావన్నా, చర్చలకు రెడీ, మరో 6 అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమన్నా కనబడుతుందా మీకు తెలంగాణ ప్రాంత బిడ్డల? ఏం లేదు, కేసీఆర్ గురించి రాయడం, కేసీఆర్ గురించి చెప్పడం, కేసీఆర్ ఎజెండాగా ఉండడం, కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటే అంశం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ను ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ గురించి కంకణం కట్టుకొని ఒక 4 పత్రికలున్నాయి. ఒకటి ఆదాబ్ హైదరాబాదు, దిశ, వెలుగు, ఆంధ్రజ్యోతి, నా తెలంగాణ. ఇంకొకటి కూడా యాడ్ అయింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా చూడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా ఒకటే అంశాన్ని కూడా చూడొచ్చు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేసీఆర్ను లేదా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడి హక్కుల కోసం, ఈ ప్రాంత బిడ్డల కోసం పనిచేసేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. నేను చెప్తున్నా, నా మీద హత్యలు జరిగినా, నా మీద కుట్రలు జరిగినా, నా మీద కిడ్నాపులు జరిగినా, నా మీద అక్రమ కేసులు బనాయించినా, నన్ను దెబ్బగొట్టాలని చూసినా కూడా నేను ఓర్చుకుంటూ వెళ్తాను. నేను భూతల్లిలా ఓర్పుతో ఉంటా తప్ప నేను ఆగ్రహానికి గురైతే మళ్ళా సూర్యగోళమే అవుతుంది. కాబట్టి ఒకటే మాట చెప్తున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, ప్రజల మధ్యలో పనిచేస్తున్నా, ప్రజల కోసం చేయనివ్వండి. ఇదే వైఆర్టీవీ శాటిలైట్ ఛానల్ అయితే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండా? అంటే జర్నలిస్ట్గా 10 ఏళ్ళు చేసినా కూడా పెద్దగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాలే. కానీ సొంత ఛానల్కు సంబంధించి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకు మన మీదే కుట్రలు జరుగుతున్నాయి. శాటిలైట్ ఛానల్ ఇదే తెలంగాణ మీద కుట్రలు రాసిన ఎన్ని ఛానళ్ళు ఇవ్వండి. ఇప్పటికున్న V6 కానీ లేకపోతే వెలుగు పేపరు ఎవరి దగ్గర పనిచేస్తుంది? అక్కడ కాకా ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కోసం భజన చేస్తుంది. మనకు తెలియని విషయమా ఇది? దిశా పేపర్ ఎవరి కోసం రాస్తున్నది? ఆదా పేపర్ ఎవరి కోసం రాస్తున్నది? అందరూ ఒకటే అంశం ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన లేరు, పార్టీల పక్షాన. మనం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ప్రతి మూల కూడా వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉద్యమాలు చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో అన్నీ తెలుసు. వాళ్ళకి కాస్త బలం ఇస్తే మళ్ళీ ఒకసారి అభివృద్ధికి నాందైతుంది. ప్రతిదాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలంగాణ యువత ఒక్కసారి ఆలోచించుకో. మీకంటూ వైఆర్టీవీ ఉన్నది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.